తమిళనాడులో ఎన్నికలకు ముందు విజయ్ అండ్ త్రిషాల రిలేషన్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ ప్రత్యర్థులు చాలా ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు, చాలా విమర్శలు కూడా చేశారు త్రిషా విజయ్ల బంధం మీద. సార్, ఫలితాలను చూస్తూ ఉంటే కనుక తమిళ ప్రజలు ఎక్కడా కూడా ఈ త్రిషా విజయ్ల రిలేషన్ గురించి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఏంటి సార్, ఎందుకు పట్టించుకోలేదు తమిళ ప్రజలు? అంటే ఓటింగ్ పట్టించుకోరు, సమాజం పట్టించుకోదని కాదు. నిన్న వాస్తవంగా త్రిష ఉండడం నేషనల్ మీడియా అంతా చర్చది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా త్రిష ఉండడం పెద్ద సమస్య కాదు. త్రిష ఆమె కూడా ఒక హీరోయిన్, ఫిలిం ప్రపంచం నుంచి వచ్చారు, అది కాదు సమస్య. సమస్య ఎక్కడ వచ్చిందంటే మీకు వైఫ్ లేదు. వైఫ్ లేకపోయినా వాళ్ళు డైవర్స్ నోటీస్ ఇచ్చారు, అది జూన్లో హియరింగ్ కూడా ఉంది. వైఫ్ ఆల్రెడీ విజయ్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అంశం పైనే ఆమె డైవర్స్ నోటీస్ ఇచ్చింది. అది కూడా 27 years తర్వాత పెళ్ళయ్యాక. ఇక కానీ కొడుకు కూతురు రాలేదు. అది నాకు కూడా ఎక్కడో చోట చాలా బాధేసింది. ఎందుకంటే ఆ పిల్లలు ఏమన్యాయం చేశారు. ఇప్పుడు భార్యాభర్తల గొడవలు ఉంటే ఉండవచ్చు, కానీ పిల్లలైతే తన తండ్రి కాకుండా పోడు కదా. ఫాదర్ ఈజ్ ఫాదర్, ఫర్ ఎవర్ బయాలజికల్ ఫాదర్ కదా. మీకు తండ్రి ముఖ్యమంత్రి అవుతున్న సమయంలో ఆ పిల్లలు ఎంత ఆనందాన్ని అనుభవించాలి. మరి ఆ ఆనందాన్ని ఆ బిడ్డలకు దూరం చేయడం కాస్త బాధేసింది. మరి కారణాలు ఏదో మనకు తెలియదు. మరి వాళ్ళు తల్లి దగ్గర ఉన్నారు కనుక రాలేకపోయారు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. అక్కడ మాత్రం కాస్త ఆవేదన అనిపించింది ఎవరికైనా, హ్యూమన్ టచ్ వచ్చింది. చాలామంది తమిళ్ ప్రజలు కూడా సో వారు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు దానిపైన. మీకు ఇక రాజకీయాల్లో పర్సనల్ లైఫ్ అంటే చాలామందికి ఈ వివాదాలు, వ్యక్తిగత జీవితంలో ఉండే వివాదాలు రాజకీయమైన ప్రభావాన్ని చూపుతాయి అని అనుకుంటారు, కానీ అవి చూపాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఈ బంధం కూడా మనకు తెలియదు, అది ఏం బంధమో మనకు తెలియదు. ఇప్పటి వరకైతే స్పెక్యులేషనే. మరి ఇట్ కెన్ బి ఫ్రెండ్షిప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, వీ డోంట్ నో. ఆ మాటకు వస్తే మీకు తమిళనాడులో పొలిటికల్ లెగసీ కూడా ఉంది కదా. ఎంజి రామచంద్రన్ మరణానంతరం జానకి రామచంద్రన్ ఒక ఫ్యాక్షన్, జయలలిత మరో ఫ్యాక్షన్కు నాయకత్వం వహించారు. కానీ జానకి రామచంద్రన్ రాజకీయాల్లో నిలబడలేకపోయారు. మీకు జయలలితనే నిలబడ్డారు కదా. సో ఎంజి రామచంద్రన్ సన్నిహితురాలుగా జయలలిత రాజకీయాల్లో తిరుగులేని నాయకులయ్యారు, కానీ సహధర్మచారణ అయినటువంటి జానకి రామచంద్రన్ కాలేదు. సో అందువల్ల ప్రజలు కూడా ఎవరిని ఆశీర్వదిస్తారనే దాంట్లో ఇదొక ఉదాహరణ కదా. సో అందులో విజయ్ ఇస్ ఎ స్టార్ పవర్. విజయ్ పట్ల ప్రజల్లో ఏంటి అభిమానం, సినిమా క్రేజే కదా. సో సినిమా క్రేజ్కు ఇక వేరే అంశాలు ఏముంటాయి. ఇప్పుడు సినిమా యాక్టర్ల వ్యక్తిగత జీవితాల గురించి చాలా వివాదాలు జరుగుతుంటాయి. అయినంత మాత్రాన అభిమానం కాకుండా పోతున్నారా? సో అందువల్ల రాజకీయాలు అయితే మనము పర్సనల్ లైఫ్ను, పబ్లిక్ లైఫ్ను విశ్లేషకులుగా చూసినప్పుడు పర్సనల్ లైఫ్ రాజకీయ విధానాన్ని ప్రభావితం చేసినప్పుడు, సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళినప్పుడు, ఒక అశ్లీలమైన, అసభ్యకరమైన, అమర్యాదకరమైన సంకేతాలు పంపినప్పుడు దాని గురించి ఆలోచించాలి. అదర్వైజ్ పర్సనల్ లైఫ్ గురించి మనం అంతగా ఆలోచించినా ఉపయోగం ఏమి ఉండదు, న్యాయం కూడా కాదు. ఇప్పుడు విజయ్ని ముఖ్యమంత్రిగా, మనం విజయ్ని పొలిటీషియన్గా రేట్ చేయడానికి ఆయన అనుసరించే విధానాలు ఏంటి, ఆయన ఏ వైఖరి తీసుకుంటాడు, ఏ రకమైన పాలన అందిస్తాడు తమిళ ప్రజలకు అనేది క్రైటీరియా అవుతుంది తప్ప ఆయన భార్య డైవర్స్ పిటిషను, ఆయన పిల్లలు ప్రమాణ స్వీకారానికి రావడము, రాకపోవడము, త్రిష రావడము, త్రిషతో మీకు విజయ్ అమ్మ కౌగలించుకొని మాట్లాడడము, ఇవి ఆయనను అంచనా వేయడానికి అంశాలు కాదు. అంచనా వేయడానికి అంశాలు వాట్ ఈజ్ హిస్ పొలిటికల్ స్టాండ్, వాట్ ఆర్ హిస్ పాలసీస్, హౌ ఈజ్ హీ పర్ఫార్మింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. మిగతా అంశాలు మనం మాట్లాడుకోవటానికి పనికొస్తాయి తప్ప విజయ్ని జడ్జి చేయడానికి పనికిరావు. రాజకీయ నాయకుడిని రాజకీయ అంశాలపైన జడ్జి చేయాలి. ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్ ఉంటాడు, క్రికెట్ ప్లేయర్ పర్సనల్ లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది అనుకుందాం. అతనికి మ్యాచ్ గెలవడానికి ఆ పర్సనల్ లైఫ్ ఆధారంగా మ్యాచ్ డిసైడ్ కాదు కదా. ఆయన ఆడిన ఆటను బట్టి ఆయన ఎంత స్కోర్ ఇచ్చేశాడు, ఎన్ని వికెట్లు తీసుకున్నాడు అనే అంశాలపైనే
ఆయన కెరీర్ మనం డిసైడ్ చేస్తాం. పర్సనల్ లైఫ్తో సంబంధం లేదు. ఒక ఎగ్జామ్ రాస్తారు ఐఏఎస్కు, పర్సనల్ లైఫ్లో భార్యాభర్తల సంబంధాలు సరిగా ఉండవు అంటే అట్లెస్ కేసు ఉంటే తప్ప చాలా దరిద్రంగా వ్యవహరిస్తుంటాడు ఇంట్లో. కానీ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది అనుకోండి, నీ భార్యతో సరిగా లేవు కనుక నీకు ఐఏఎస్ ఇవ్వమని అన్నారు కదా. సో అందువల్ల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు, మాట్లాడుకోవాలి కూడా. కానీ బియాండ్ ద పాయింట్ పొలిటికల్ ఎవాల్యుయేషన్కు పర్సనల్ లైఫ్ను వాడుకోకూడదు. అది ప్రాతిపదిక కాదు.